ఏర్పాటు చేసుకుని సుమారు గంటల 2 గంటల నుండి వివిధ వ్యక్తుల నుంచి సర్పంచులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఈ మైనింగ్ పైన వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తి తెలియజేసిన అభిప్రాయాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు సుమారు 20 ప్రెజెంటేషన్స్ కూడా రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. ఏదేమైనా దైవ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని క్రోడీకరిస్తూ వారి ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నింటి కూడా ఒకసారి సమీక్షిస్తూ ఈ నివేదికల్లో ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రశాంతంగా ఈ సమావేశం జరిగినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మైలార గ్రామ సర్పంచ్ని. మా ఊరికి ఆ గుట్టనే ఆధారము. గుట్ట మీద గుళ్ళు ఉన్నాయి, శివాలయం ఉంది, పురాతనమైంది. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, లక్ష్మీనరసింహ స్వామి ఉంది, అది పల్లె ప్రకృతి వనం ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, క్రీడా ప్రాంగణం ఉంది. గుట్ట మీద గుట్ట కానుకొని ఇళ్ళు ఉన్నాయి. ఆ గుట్ట దాని వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల ప్రజలకు రోగాలు వస్తాయి. అలాగే దాని మీద బతికే జీవరాశులకు అనారోగ్యాలు కలుస్తాయి. ప్రజలు అనేక విధాలుగా ఇబ్బంది పడతారు. దాని మీద ఆధారపడి బతికే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందరు వ్యవసాయ పొలాలు ఉన్నాయి, ఆ పొలాలకు నష్టం కలుగుతుంది. ఆ గుట్ట దగ్గరనే చెరువు ఉంది, ఆ చెరువుకు 1500 కుటుంబాలు దాకా దాని మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఈ ప్రజలకు ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి గుట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అనుమతి ఇయ్యము, దాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుతాము. మైలారం గ్రామం అది. ఈ రోజు మా గ్రామానికి పబ్లిక్ హియరింగ్ అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ గారు, ఎన్విరాన్మెంటల్ ఈఈ గారు, రెవెన్యూ నుండి ఎంఆర్ఓ గారు వచ్చారు. వీళ్ళు సబ్మిట్ చేసిన ఈఏ రిపోర్ట్ లోనే చాలా తప్పిదాలు ఉన్నాయి. అవన్నీ మేము ఇవన్నీ పాయింట్ టు పాయింట్ ఈరోజు వివరించడం జరిగింది. ఇక పాయింట్ ప్రకారం ఎకో సెన్సిటివ్ జోన్ చుట్టుపక్కల 10 కిలోమీటర్స్ లోపు మైనింగ్ జరపాలంటే అది కేటగిరీ బి ప్రాజెక్ట్ అయినా ఏ కేటగిరీ వస్తుంది కాబట్టి సెంట్రల్ నుంచి వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకోవాలి. వైల్డ్ లైఫ్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి కానీ, ఎన్టీసీఎన్ నుంచి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి క్లియరెన్స్ లేకుండానే వాళ్ళు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించి ఈ పబ్లిక్ హియరింగ్ లో చెప్పడం జరిగింది. మైలార గ్రామం మా గుట్ట మీద ప్రజాభిప్రాయ సేకరణ అని ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు, ఎన్విరాన్మెంటల్ ఏఈ గారు వచ్చారు. సో మా ఊరు గుట్ట పైనే ఉంది. ఆ గుట్ట మీదనే మా ఊరి వాటర్ ట్యాంక్ ఉంది. ఆ గుట్టకు ఆనుకొని మా ఇండ్లు ఉన్నాయి. ఆ గుట్ట మీదనే పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. జాతీయ పక్షి అయినటువంటి నెమలి ఉంది. ఆ గుట్ట మీదనే మా ఇల్లులు ఉన్నాయి కాబట్టి మా గ్రామానికి సంబంధించిన పల్లె ప్రకృతి వనము, క్రీడా ప్రాంగణము ఉన్నాయి. ఈ గుట్ట మా ఇళ్లలో ఒక భాగము. ఈ గుట్ట ఇప్పుడు మొన్ననే జూన్ 5 రోజు పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. గుట్ట మీద పచ్చని చెట్లు ఉన్నాయి. ఇట్లాంటి గుట్టను ఖనిజం ఉందని చెప్పి చెట్లు తీసేసి విధ్వంసం చేసి, పొల్యూట్ చేసి, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చేసి రోగాల బారిన పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ ప్రజాపాయ సేకరణ ముసుగుతోటి గవర్నమెంట్ తీసుకొచ్చి విలువైన ఖనిజం ఉంది, గవర్నమెంట్ కు ఆదాయం వస్తుందని చెప్పి ప్రజలను ఎత్తిన కొడుతున్నారు. గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేయాలి కదండి, కాంట్రాక్టర్ల కోసం కాదు కదా ప్రజలు గవర్నమెంట్ పనిచేసేదని ఈరోజు ఖచ్చితంగా చెప్పినాం. ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణలో మేము వద్దని చెప్పినాం. అయినా వస్తామంటే ఎంతవరకైనా పోరాడి మా హక్కుగా మా ఊరు గుట్టను మేము ఉంచుకుంటామండి. కంపల్సరీ మా ఊరు గుట్ట మేము రక్షించుకుంటాము. మాకు పొల్యూషన్ అవుతుంది కాబట్టి. అదే విధంగా గుట్ట పైన జాతీయ పక్షి అయినటువంటి నెమళ్ళు, జింకలు, దుప్పులు ఉన్నాయి. మొన్ననే మేము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల చెట్లు నాటాలి, నీళ్లు ఒడిచి పట్టాలి, ఇంకుడు గుంతలు కట్టాలని గవర్నమెంట్ పాలసీ చేస్తుంది. ఓ పక్కనంగా చెట్లు నరికి మైనింగ్ చేయాలని విధ్వంసం సృష్టిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని జరగనీయమండి ఊరు గ్రామస్తుల తరఫు నుంచి. మేము ఇంతవరకు జీవాలు కానీ, పశువులు కానీ, బల్లులు కానీ, చిన్నపల్లెవి, పెద్దపల్లెవి, కొండనాగుల, బల్మూరు, అనంతపురం అన్ని కొట్టుకొచ్చి మా దగ్గర మేపుతారు. పొలం లేక మేపుకొని జంతువులను తిరుగుకొని కొట్టుకొని సాయంత్రం వెళ్తారు. మేము దాని కొరకు పెళ్లికి కానీ, పొయ్యిల కట్టెలకు కానీ, ప్రతి ఒక్క చెట్టుకు మాకు ఎక్కడ రాణిస్తలేరు. రాక మేము తీసుకొని వెళ్ళి కట్టెలు కొట్టుకొని మా ఊరికాలు కానీ, కొండనాగులు కానీ, రాళ్ళు కానీ, రప్పలు కానీ ఏరకపోతే మాకు ఏ అవకాశం లేదు. ఎవరు రాణిస్తలేరు, ఎవరు తీసుకపోలేరు అనగా ఇప్పుడు కొండనాగులు, బలమూరు, చిన్నపల్లి వచ్చి రాయి ఎత్తపోతున్నా ఇల్లు పట్టుకొని ఉంటాం. అవి కూడా ఆపేస్తాం. కావాలంటే మాకు గుట్ట కావాలి ఎంత వరకు ఉన్నా కానీ మా ప్రాణాలన్నా వదులుకుంటాం కానీ